ఇలాంటి గరీబుల మీద కూడా పడ్డది. జరిగిన అన్యాయం రాష్ట్రం అంతా జరిగిన అన్యాయం ఏంటి, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్ప ఏమి లేదు సార్. నేను 4 సంవత్సరాల పోలే కేటీఆర్ తీస్తానని ఓటమిట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేను. నా పని ఏందో నేను చేసుకొని బతున్నాను సార్. నేను మా అబ్బున 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ ఎంత సార్? 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అంతా సార్. నేను ఓ పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలికోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిల్ల పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కాడి కట్టొచ్చింది. పోయేటప్పుడు మంచిగా పెట్టా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది లేవు. ఇటు మన ఓడ దిగు చూసేవాళ్ళ నీ బొమ్మగా పడదా సార్, నీ బొమ్మగా పడగా అనిపించింది లేవు. మన స్టేషన్ దాకా వేయడో పోలేడు. 2 అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి. నేను లేదు సార్, నేను బాత్రూమ్ పోయినా. మా భార్య ఉన్నది, మా భార్యకి చెప్పినాడు, అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తురా, లైసెన్స్ దేనికని అడిగిరు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ల కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేదు, అది ఏం అడగలేదు మమ్మల్ని. మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లు అన్ని అందులోనే ఉన్నాయి, అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయిండు సార్. పోయేసరికి ట్రాక్టర్లో పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్, మాకు తీసుకొని పోయారు. మన దొంగలు సార్, దొంగలనే వాడు అప్పుడు తాళము గీలము వాడకూడదు. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టి మొత్తం ఎత్తుకొని పీకర్ ఏం లేకుండా అన్ని తీసుకొని వీడు 8వ తరగతి చదువుతుంది సార్, వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మన మా ఓడించుకుంటున్నాం పని చేద్దాం సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకంతో చెప్తాను. నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకా లేకుండా చేస్తా అని చెప్పిన. గాంధీ కాడ చూసినట్టు కదా, ఏడనో ఒకటి మంచిది చూడు సార్, మంచిది చూడు. వారం 10 రోజుల లోపల చార్జ్ చేద్దాం సార్. నువ్వు ఇలా నేను రోజు విమడబడుతున్నా, నేను రోజు విమడబడుతున్నా. చక్రపాణికి రాము బాగుందని నీకెందుకు, నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను. మీరు ఏం చేయరంటే